లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. Viశ్వాస వనితలము ప్రభు యేసు
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దైవ సంబంధమైన ప్రేరణ లేకుండా ఈ కార్యక్రమాల్లో మీరు వీక్షించడం కానీ ఆలకించడం కానీ జరగదు. సో దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో మనము ఉన్నాము గనుకనే ప్రతిదినము వేకువన లేచి ఆయన వాక్యం వినటానికి దేవుడు మన హృదయాల్లో ప్రేరణ కలిగింప చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మార్గములు, ఆయన జీవాన్ని పొందాలి. ఆ జీవము నిత్యత్వమైనది కనుక ఆ నిత్య జీవం పొందటానికి దేవుడు ప్రేమతో మన పట్ల తన కృపను, కరుణను చూపిస్తున్నాడు కనుక రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాల్లోంచి అనేక సత్యాలు మాకు విశదపరుస్తున్నారు. మాకు నిత్యత్వాన్ని అనుగ్రహించడానికి మాకు మార్గమై ఉండి ఆ మార్గాన్ని మా కొరకు సరళం చేస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ నేటి వాక్యం కొరకు తేరి చూస్తుండగా మీరే మాకు బోధించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. గతంలో చెప్పినట్టుగా మొదటి 3 వచనాలు అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్, దేవుని పట్ల మన నమ్మకాన్ని వ్యక్తీకరించే అనుభవాలు. వి ఎక్స్ప్రెస్ అవర్ ట్రస్ట్ ఆన్ గాడ్. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జన్మ నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఆ భక్తుని యొక్క అనుభవాల్లోంచి తాను నేర్చుకున్న కొన్ని సత్యాలు తెలియచేస్తాడు. ఈ 4-5 వచనాలు ఆ భక్తుని యొక్క భవిష్యత్తు గురించిన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు. సో ఫెయిత్ ఎక్స్ప్రెషన్, ట్రస్ట్ అనేది హిజ్ ఎక్స్పీరియన్స్. ఫెయిత్ అనేది ఇట్ ఈస్ అవర్ ఎక్స్ప్రెషన్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో మనం పొందబోయే అనుభవాన్ని విశ్వసించడం, ఆ విశ్వాసంతో కొనసాగడం. సో ఈ 2 వచనాలు ఆ భక్తుల యొక్క విశ్వాసానికి సూచికలుగా మనకు ఇక్కడ కనబడతాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. తెలుగు తర్జుమాలో కొంత భిన్నత్వం కనబడుతుంది. ఇంగ్లీష్ భాషలో, ఒరిజినల్ హీబ్రూ భాష నుంచి ఇంగ్లీష్ భాషలో ఈ భావం ఎలా ఉందంటే, దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ దౌ ఆర్ట్ విత్ మీ. ఈ మొదటి స్టేట్మెంట్లో దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్. సో విశ్వాసికి మరణమనే ఆ భయము, లేకపోతే ఆ భయము కలిగించే ఆ అనుభవాల్లోంచి ఈ మాట చాలా ఊరట కలింపచేస్తుంది, సెదరి తీరుస్తుంది. ఒక విశ్వాసిగా మరణం అంటే భయపడతామా? విశ్వాసికి మరణం భయాన్ని కలిగింపచేస్తుందా? విశ్వాసి భయపడతాడా? ఈ అనుభవాల మధ్య ఈ వాక్యము మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. సో ఈ ఫెయిత్ ఎక్స్ప్రెషన్లో ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దో ఐ వాక్ త్రూ ది, నాట్ వాకింగ్ ఇన్ ద వ్యాలీ, వాకింగ్ త్రూ ద వ్యాలీ. అర్థమవుతుందండి? నాట్ వాకింగ్ ఇన్ ద వ్యాలీ, బట్ వాకింగ్ త్రూ ద వ్యాలీ. అనగా
లోయ గుండా ప్రయాణం చేశాను, లేకపోతే లోయ గుండా నడిచాను. లోయలో నడవడం కాదు, లోయ గుండా నడవడం. సో తెలుగులో ఆ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అనే మాట. సంచరించిన అంటే వాండరింగ్ అరౌండ్, అక్కడక్కడే తిరుగుతున్నాను. దారి తెలియక, దిక్కు తోచక, గొర్రెలు దారి తప్పినప్పుడు అక్కడక్కడే తిరుగుతుంటాం కదా. మనం కూడా దారి తప్పినప్పుడు అడవుల్లో, ఎడారుల్లో దారి తప్పినప్పుడు తిరుగుతూ ఉంటాం. ఇట్స్ నాట్ వాండరింగ్ అరౌండ్, వాకింగ్ త్రూ టు ది అదర్ డెస్టినేషన్. అవతల గట్టుకు, అవతల గమ్యానికి ఈ లోయ గుండా మనం ప్రయాణం చేస్తున్నాము. అనగా క్రాసింగ్ త్రూ ది వ్యాలీ. ఈ కొన్ని చోట్ల టనల్స్ ఉంటాయండి, రైల్వే టనల్స్. నేను రాయలసీమ గిద్దలూరు ఆ ప్రాంతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలం వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. నేను బాల్యంలో ఉన్నప్పుడు మా పేరెంట్స్ తీసుకుని వెళ్ళేవారు నంద్యాల నుంచి గిద్దలూరుకి. బొగద అనే ప్లేస్ అనుకుంటా, పేరు పూర్తిగా గుర్తులేదు నాకు. అక్కడ 2 టనల్స్ ఉంటాయి. అనగా కొండను తొలిచి రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆ కొండ అడుగు భాగం నుంచి రైలు అవతల గట్టుకు వెళ్తుంది. సో అది దాదాపుగా ఒక 2 టనల్స్ ఉంటే, ఒకటి 2-3 కిలోమీటర్స్ అనుకుంటాను, ఇంకోటి 1 కిలోమీటర్ అనుకుంటాను. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది లెంగ్త్ ఆఫ్ ఇట్. బట్ ఆ టనల్లోనికి ట్రైన్ ప్రవేశించేంత చాలా చీకటిగా ఉంటుంది. ఆ రోజుల్లో ప్యాసింజర్ ట్రైన్స్ ఉండేవి, పట్టపగలు పోయినప్పటికీ కూడా ప్యాసింజర్ ట్రైన్ లోపల లైట్ ఉండేది కాదు. సో ట్రైన్ లోపల లైట్ లేదు, ఆ టనల్స్ లోపల లైట్ ఉండదు. ఈ కొండను తెలుసుగా ట్రైన్ ఆ కొండల్లో మెల్లిగా అది కూడా స్పీడ్గా పోదు, మెల్లిగా పోతూ ఉంటుంది. సో అవతల దరికి చేరే ఆ సమయంలో అవతల నుంచి కొంత సూర్యరశ్మి కానీ లేకపోతే వెలుగు కానీ వచ్చినప్పుడు అక్కడ కొంత లైటింగ్ కనబడుతుంది. బయటకు అమ్మయ్య అనుకుంటాం. సో ఆ టనల్లోనికి వెళ్ళిన తర్వాత టనల్లోంచి ఆ గుహలోంచి అవతల గట్టుకు వచ్చేంత వరకు లోపల చీకటిగానే ఉంటుంది. వాకింగ్ త్రూ, ఎక్కడికి? అవతల గట్టుకు మనం వెళ్తాం. సో వెళ్ళే అనగా ఆ నడిచే మార్గము. అందుకే దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్. సో వాకింగ్ త్రూ. సో డెత్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్, బట్ ఇట్ ఈస్ ఎ పోర్చ్. విశ్వాస జీవితంలో మరణం ముగింపు కాదు, అది మరో అవతల గమ్యం చేరటానికి ఒక మార్గం. కాబట్టి ఆ మరణం అనే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కొంత ఇబ్బంది కలిగొచ్చే. ఎందుకంటే ట్రాన్సిషన్ కదండి. ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోనికి, ఈ లోకం నుంచి ఆ లోకంలోనికి, ఈ దేశం నుంచి మరో దేశానికి. కాబట్టి ఆ ట్రాన్సిషన్ అనేది, అందుకే ఆ లోయ గుండా అనే మాట, వాకింగ్ త్రూ అనే మాట అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. సో ఇట్ ఈస్ నాట్ ద డెస్టినేషన్, ఇట్ ఈస్ ఎ పోర్చ్. ఇట్స్ నాట్ అవర్ గోల్. Valley is not the goal, but it is just a passage, walking through. దేవుడు అనగా ఆ వాకింగ్ త్రూ అనే ఈ భావన ఎలా మనం పోల్చుకోవచ్చు అంటే, యెహెజ్కేలు గ్రంథం 37లో కొన్ని భావాలు మనకు కనబడతాయి. 37లో ఆ ఎముకలు కలిగిన, ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నరపుత్రుడా ఇవి బ్రతకగలవా అంటే, ప్రభువా నీకే తెలుసు అంటాడు. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు కాబట్టి ఆ డీటెయిల్స్లోనికి షార్ట్ టైంలో నేను చెప్పలేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అవి బ్రతుకున్నట్లుగా, ఆ లోయల్లో ఎండిపోయిన, చెదిరిపోయిన అవన్నీ బ్రతుకున్నట్లుగా, మరి వాటితో మాట్లాడమంటే ఎండిపోయిన ఎముకలారా అంటే అవన్నీ ఒకదానితో కలుసుకుంటాయి, నరములతో కట్టబడతాయి, మాంసం పొదగబడుతుంది, చర్మం కప్పబడుతుంది. నరపుత్రుడా వాటికి జీవాత్మలు వచ్చినట్టుగా ప్రవచించంటాడు. అప్పుడు ఒక మాట యెహెజ్కేలు 37:12 అంటాడు, మీరున్న ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు మేము నిరాశమైపోయాము, మా పని అయిపోయింది, ఇక మాకు లాభం లేదు అని అనుకుంటున్నారు. మీరున్న సమాధులను నేను తెరుస్తాను, మీరున్న సమాధుల నుంచి బయటికి రప్పిస్తాను అంట. మీరు బ్రతుకున్నట్లుగా మీకు జీవాత్మనిస్తానంటాడు.
ఇట్స్ అ హోప్ కదండి. సో ఎండిపోయి నిర్జీవంగా ఉన్న ఆ ఎముకలకు చెప్తున్న మాట ఏంటంటే, మీరున్న సమాధిని తెరుస్తాను అనగా ఆ సమాధి వారిని బంధించి ఉంచదు అనే ఆ వాగ్దానం, ఆ ప్రవచనం చెప్పండి. సమాధులను తెరుస్తాను, రప్పిస్తాను. సో డెత్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. మరణం ముగింపు కాదు. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు కాల్ us. యోహాను 5లో కూడా అంటే ఒక కాలము వస్తుంది, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వస్తుంది. ద డెడ్ విల్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. The dead will listen to the voice of God, and dead will respond to the voice of God, and dead will return to the life. అప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కదండి. కాబట్టి మరణపు లోయ గుండా నేను ప్రయాణం చేసినప్పటికీ కూడా అది ఆ లోయ గుండా వెళ్తున్నాం, కానీ లోయలో కాదు, లోయలోనే మనం సంచరించడం లేదు. వీఆర్ క్రాసింగ్ త్రూ ద వ్యాలీ. సో విశ్వాసి మరణం అనేది అది ముగింపు కాదు. ఆ మరణం ద్వారా అవతలకి వెళ్తున్నాం, అవతల ప్రపంచంలోకి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ అవుట్ త్రూ డెత్ ఇన్ టు ది అదర్ కంట్రీ, అదర్ నేషన్, హిస్ కింగ్డమ్, త్రూ డెత్. సో మరణములో కాదు, మరణము గుండా, ఆ లోయ గుండా తీసుకుని వెళ్తాడు. సో దట్ వాస్ ది ప్రామిస్ గివెన్ అన్ టు అస్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని రేపు కూడా కొంత విశ్లేషిస్తాను. ఆ వచనం ఇంకా పూర్తి కాలేదు. సో విశ్వాసిగా దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, మరణము నీ జీవితంలో ముగింపు కాదు. ఎందుకంటే మరణం మెరుగని దేవుణ్ణి మరణానికి అప్పగించి, మనల్ని మరణంలోంచి తప్పించి, ఇంకొక మాటలో చెప్పంటే, నేనే మార్గము సత్యము జీవము అయిన ఆ దేవుని కుమారుడు ఆ మరణ మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరణపు లోయలో మరణం మనల్ని ఏమీ చేయదు. మరణపు లోయలో మరణం మనం ఏమీ చేయదు. ఆ లోయ గుండా ప్రయాణం చేస్తూ అవతల దరికి చేరుతాము. ఆ అద్దరి దేవుని సన్నిధి, దేవుని రాజ్యం. సో ఫర్ ఎ బిలీవర్, డెత్ ఈజ్ ఏ క్రాసింగ్ ద డెత్ ఇంటు ది ఎటర్నిటీ. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ, మాతో సంభాషిస్తున్న దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, మాకు నిరీక్షణ, ఆ హోప్ మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభా. ఆ హోప్ను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఆ హోప్ కారణం మీరే గనుక స్తుతులు చెల్లిస్తూ, మీ నిరీక్షణలో ముందుకు సాగుటకు మీ సహాయం దయచేయమని, అటువంటి విశ్వాస వ్యక్తీకరణ ప్రతి విశ్వాసలో పరిపూర్ణంగా దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం ఇంటి బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.